హైదరాబాద్ హెచ్ఆర్సీసీలో భారత సమ్మిట్ మొదలైంది. సమ్మిట్ కు హాజరవుతున్న ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు కళాకారులు. డప్పు చప్పుళ్లతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలపై అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై 2 రోజుల పాటు జరిగే భారత సమ్మిట్లో చర్చించనున్నారు. 100 దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రభుత్వాధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, థింక్ ట్యాంకర్స్ మొత్తం 450 మంది పాల్గొంటారు. ప్రపంచ పట్టంలో హైదరాబాద్ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ సదస్సుతో తెలంగాణ అభివృద్ధిని, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ప్రపంచానికి తెలియజేయనున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి స్వాగతోపన్యాసం చేయనున్నారు. సదస్సుకు ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు. కాశ్మీర్కి సంబంధించి పాకిస్తాన్ ప్రేరేపణ వల్ల జరిగిన సంఘటన తప్ప ఇలా భారతదేశంలో కూడా ఎన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, ఎన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అది కేవలం కాశ్మీర్కు పరిమితమైన అంశం. సో కాశ్మీర్లో ఆ దుర్ఘటన జరిగింది. ఇటువంటివి కూడా జరగకుండా ఉండాలంటే ప్రపంచ యొక్క ఆలోచన విధానాన్ని కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మహాత్మా గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని మళ్ళీ సమాజంలో అది వేళ్ళూనుకుంటట్టు చేయాలి. ఈ యొక్క సమ్మిట్ యొక్క ఉద్దేశం కూడా అదే. ఈరోజు రేపు ప్రతి వ్యక్తి కూడా ఆలోచన విధానం ఉంది, ధైర్యం ఉంది. ఎక్కడో ఏదో జరిగితే మాత్రం దాని ప్రభావం ఉంటుందంటే పొరపాటు. అట్లా అనుకుంటే అటువంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగినాయి. ప్రపంచంలో జరిగినాయి, దేశంలో జరిగినాయి, హైదరాబాద్లో జరిగినాయి. సో వాటికి వీటికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే ఆ సంఘటనను కూడా ఖండిస్తూ మౌనం కూడా పాటించడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క భారత్ సమ్మిట్లో పాల్గొన్నటువంటి జాతీయ, అంతర్జాతీయ ప్రజల బృందం కూడా కొవ్వొత్తుల ర్యాలీ కూడా తీసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం.